आवाज न्यूज़ ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। కామారెడ్డి యువ నాయకుడు ఎర్రం విజయ్ కుమార్ గుప్తా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రజాసేవలో ఆదర్శంగా నిలుస్తున్నారు। విద్యారంగంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు। తాజాగా గణేష్ నిమజ్జన సందర్భంగా వేలాది భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసి సేవాభావాన్ని చాటుకున్నారు। వరదలు అమ్మవారి కటాక్షంతో ఆగిపోయాయని యువత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు। ఆవచనాల నుంచి వచ్చినాం। మీరు ఈరోజు గణేష్ నిమజ్జనం సందర్భంగా వస్తున్న భక్తులకు ఎక్కడెక్కడి నుంచో చాలా ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల కోసం మీరు ప్రత్యేకించి టిఫిన్ ప్రొవైడ్ చేసిండ్రు। మేము యాక్చువల్గా మీ రోజు ఆవచనాల నుంచి రావడానికి కారణం అది ఒకటేం కాదు, మీరై మాకు పరిచయమై మా దగ్గర 10 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాము। అమావాస్య అన్నదానం అని చెప్పి పున్నమావాస్య అని అమావాస్య అన్నదానం అని చాలా ఎన్నో కార్యక్రమాలు ఈ దశాబ్ది కాలంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిండ్రు। మిమ్మల్ని ఎప్పటి నుంచో ఇది ఒక గొప్ప సంకల్పంతో ఒక లక్ష్యంతో ముందుకు సాగుతారు। సేవే లక్ష్యంగా, మదర్ తెరిసా మార్గమే లక్ష్యంగా, ఆధ్యాత్మిక సేవే ఒక మార్గంగా మీరు పయనిస్తారు। మిమ్మల్ని ఎప్పటి నుంచో దశాబ్ది కాలంగా ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటే అది మీరు ఈరోజు మాకు అవకాశం ఇచ్చిండ్రు। నేనైతే ఒక 10 years నుంచి గమనిస్తున్నా, మీరు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిండ్రు, అందులో భాగంగా ఇది చేపట్టిండ్రు। అసలు మీకు ఈ ప్రేరణ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఆధ్యాత్మిక శక్తి ఎక్కడికి వచ్చింది, మిమ్మల్ని అసలు మోటివేషన్ చేసింది ఎవరు? నమస్తే, శ్రీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం। ఈరోజు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో 1 కోటి మందికి అన్నదానం చేయాలనేటువంటి శ్రీ పరంజ్యోతమ్మ భగవాన్ల యొక్క సంకల్పంతో, వారి అనుగ్రహంతో, మా దాసాజీ గైడెన్స్చే కామారెడ్డిలో ఉన్నటువంటి భక్త బృందం, సేవకుల బృందం యొక్క సహకారంతో, మా యొక్క సేవా సమితి సభ్యుల యొక్క సహకారంతో 1 కోటి మందికి అన్నదానం చేయాలనేటువంటి మహాసంకల్పం ఇక్కడ। ఈ ఆలయం యొక్క ప్రధాన సంకల్పమే 1 కోటి మందికి అన్నప్రసాద వితరణ చేయాలనేటువంటి ఒక సంకల్పంతో దాదాపు గత 5 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాల్లో ఆలయంలో, అదేవిధంగా ఆలయంలో ఉన్నటువంటి వివిధ పర్వదినాల్లో అన్నప్రసాద వితరణతో పాటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, వివిధ ప్రాంతాల్లో కూడా అన్నదానాలు చేసినటువంటి ఘనత శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయానికి దక్కింది। ఈరోజు మమ్మల్ని ఆధ్యాత్మిక బాటలో నడిపి శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ యొక్క అనుగ్రహంతో ఈ అన్నప్రసాద వితరణ చేయాలనేటువంటి సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం। ఈ సంవత్సరం దాదాపు 5 లక్షల మందికి, ఈ సంవత్సరం ఇంకా పూర్తి అవ్వలేదు, జనవరి నుంచి ఇప్పటివరకే దాదాపు 5 లక్షల మందికి అన్నప్రసాద వితరణ చేయడం అనేటువంటిది మా యొక్క ఆలయం యొక్క ఘన చరిత్ర। అదేవిధంగా పౌర్ణమి రోజున శ్రీ పరంజ్యోతమ్మ భగవాన్ల యొక్క సంకల్పంతో పౌర్ణమి వంశాభివృద్ధి పూజ రోజున నిర్వహించి ఆ రోజు అన్నదానాన్ని నిర్వహించడం జరుగుతుంది। అంటే ఎవరైతే ఈ పౌర్ణమి అన్నదానంలో పాల్గొంటారో వారి యొక్క వంశాన్ని పరంజ్యోతమ్మ భగవాన్లు రక్షించి, ఏ విధంగా అయితే పౌర్ణమి చంద్రుడు వెలుగునిస్తుండో వారి వంశం కూడా అలాగే వృద్ధి చెందాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ యొక్క పౌర్ణమి రోజున శ్రీ పరంజ్యోతి వంశాభివృద్ధి పూజ నిర్వహించి ఆ రోజు దాదాపు 500 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది। అదేవిధంగా ప్రతి మంగళవారం 250 నుంచి 300 మందికి ఆలయంలో అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది। ఆ విధంగా కాకుండా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల కళ్యాణ మహోత్సవం రోజున, శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల జన్మదినం రోజున, కృతజ్ఞతా దినోత్సవం రోజున, అదేవిధంగా ఆలయ వార్షికోత్సవం రోజున, శ్రీ జగన్మాత అమ్మ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ విధంగా వివిధ సందర్భాల్లో, వివిధ పర్వదినాల్లో, వివిధ ప్రత్యేకమైనటువంటి రోజుల్లో అన్నప్రసాద వితరణతో పాటు అదనంగా ఈరోజు శ్రీ పరంజ్యోతి ఆశీస్సులతో, ఆ మహాగణపతి ఆశీస్సులతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా జరిగేటువంటి వినాయక నిమజ్జనానికి వస్తున్నటువంటి భక్తులకు, సేవకులకు, ఆ కోలాట బృందాలకు ఆకలితో ఉంటారు। ఈరోజు చాలా అవసరం అన్నదానం అనేటువంటిది ఈరోజు ప్రత్యేకత కాబట్టి, అందుకే మా దాతల సహకారంతో, సేవకుల యొక్క సహకారంతో ఈరోజు దాదాపు 500 మందికి పైగా వచ్చినటువంటి భక్తులకు అల్పాహారాన్ని అందించడం జరిగింది। కాబట్టి ఈరోజు ఉప్మాను, మంచి పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని అందించడం జరిగింది। కాబట్టి వచ్చినటువంటి భక్తులు, తిన్నటువంటి భక్తులు వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు। ఇట్లాంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నటువంటి శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్లకు అనంతకోటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కామారెడ్డి జిల్లా ప్రజలకు, కామారెడ్డి పట్టణ ప్రజలకు మా యొక్క ప్రత్యేక విన్నపం ఏంటంటే, ఈ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో అమ్మా భగవాన్లు ప్రత్యక్షంగా
ఇక్కడ కొలువై ఉన్నారు. దానికి నిదర్శనం ఇటీవల మహా అద్భుతం ఏంటంటే కామారెడ్డి మనం చూసిన చరిత్రలోనే కనీవిని ఎరగనటువంటి వరదలు విలయ తాండవమాడి ప్రజల్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసిన జరిగింది. కాబట్టి ఈ ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి ఈ విపత్తు నుంచి ఆలయంలో కొలువై ఉన్నటువంటి ఆ పరంజ్యోతి భగవతి జగన్మాత ఆ త్రిశక్తి స్వరూపిణి ఆ అమ్మవారు ఆ రోజు ఆ ప్రళయాన్ని ఆపాలని మా భక్తులు సేవకులు అందరం కలిసి మా దాసాజిని అడిగినప్పుడు అందరం కలిసి ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు అమ్మవారు ప్రత్యక్షంగా స్పందించి తన కుడి కంటి నుండి అమ్మవారి యొక్క కుడి కంటి నుండి నీరు రావడం ప్రారంభమైంది. ఈ మధ్యలో మీరందరూ సోషల్ మీడియాలో చూసింటారు. ఆ నీరు ఎప్పుడైతే రావడం ప్రారంభమైందో ఆ విధంగా కామారెడ్డిలో జల ప్రళయం అట్లా తగ్గుతా వచ్చింది. సో దానికి నిదర్శనం ఇక్కడ ఆ ప్రళయం ఆగడానికి నిదర్శనం అమ్మవారు తన కంటిలో ఉన్నటువంటి నీరు రావడమే. ఆ ప్రార్థనలకు స్పందించి భగవత్ సాక్షాత్కారాన్ని ప్రసాదించి ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి కామారెడ్డి జిల్లా ప్రజలను కామారెడ్డి పట్టణ ప్రజలను సంక్షేమంతో కాపాడారు. చాలా నష్టం